తెలంగాణ హోంశాఖలో ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు పోలీసులు పాత మోడల్లోనే ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు చెప్పి ఇష్టారాజ్యంగా పనిచేస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎస్ఐ, సిఐ అని లేదు, వరుసగా వేటు మాత్రం పడుతోంది. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. రోడ్డు ప్రమాదం నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని తప్పించడమే అందుకు మెయిన్ రీజన్. పోలీస్ స్టేషన్కు వచ్చి విడిపించుకుపోయారంటే వాళ్లకు ఎంత ధైర్యం! కంచే చేను మేసినట్టు ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంపై ఉన్నత అధికారులు విచారణ చేసి అతని పాత్ర నిర్ధారణ అయ్యాక వేటు వేశారు. అటు బీపీ డౌన్ అయ్యిందంటూ దుర్గారావు హాస్పిటల్లో చేరారు. అది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఘటన. ఇప్పుడు సైబరాబాద్ పరిధిలో జరిగిన వేటు కథ చూద్దాం. మియాపూర్ ఎస్ఐ గిరిధర్ రావును సిపి అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఓ కేసు విషయంలో తన దగ్గరకు వచ్చిన మహిళను ట్రాప్ చేసి లైన్లో పెట్టాడనే అందుకు కారణం. గిరిధర్ రావుపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సరైన ఆధారాలు దొరకలేదు. కానీ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ దొరికిపోయాడు. విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి శిక్షించారు. మరోవైపు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పిఎస్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై 3rd డిగ్రీ ప్రయోగించడం కూడా డిపార్ట్మెంట్లో కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరగా ప్రణీత్ను చితకబాదారు. నడవలేని పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని సిపి మహంతి ఆదేశించారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట ఆక్రమణలు చేస్తున్నా కూడా, లేకపోతే దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నా కూడా వాళ్ళ మీద కూడా ఇక్కడ సస్పెన్షన్ వేట్లయితే పడుతున్నాయి. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, గవర్నమెంట్ మారిన తర్వాత అయితే పోలీసులు తప్పు చేసినా కూడా వేటైతే పడుతున్న సంగతి మనం చూస్తున్నాము. అయితే దీనిపై ప్రెజెంట్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత 10 సంవత్సరాలకు ముందు కూడా ఈ రకమైనటువంటి బిహేవియర్తోనూ పోలీసులు చాలా వరకు ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో వారు బయట చెప్తున్నప్పుడు కానీ లోపల మాత్రం వేరే లెక్క కూడా బిహేవ్ చేస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు, అనేక కంప్లైంట్లు వచ్చినా కూడా వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంది. కానీ కొత్త ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాగానే కొత్త సిపిల్ని నియమించడం జరిగింది. కొత్త సిపిలు వచ్చిన తర్వాత వారు వెంటనే మొదటగా డిపార్ట్మెంట్ నుంచి కూడా వారి యొక్క ప్రక్షాళన అనేది స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరిపైనటువంటి ఆరోపణలు వస్తే వెంటనే వారిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి వారిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా కూడా డిపార్ట్మెంట్లో చాలామంది కూడా ఎక్కడ తమ పేరు వస్తుందో, ఎక్కడ తమ అవినీతికి సంబంధించిన విషయంలో కానీ ఎక్కడ తమ తప్పులు బయటపడతారనేది కూడా చాలామంది కూడా భయపడుతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దానికి ఉదాహరణగా 3 సంఘటనలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంజాగుట్ట సిఐ వ్యవహారం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మియాపూర్ ఎస్ఐ సంబంధించినటువంటి విషయంలో, గిరీష్ సంబంధించిన విషయంలో అక్కడ ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి మహిళ, ఆ మహిళతో తను అక్రమ సంబంధం పెట్టుకుని ఇన్ని రోజులు కూడా నడిపిస్తున్నట్టు కూడా కంప్లైంట్ వెళ్ళింది. దీనిపైన విచారించినటువంటి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి నిన్న అతన్ని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఇటు షకీల్ కుమార్ని ఏదైతే నిందితులుగా చేర్చకుండా తప్పించి అతని పూర్తిగా ఈ యొక్క నిందితులుగా కోటలో లేకుండా వేరొక వ్యక్తిని ఇక్కడ పెట్టి
ఆ వ్యక్తికే ప్రధాన నిందితుడు అంటూ కూడా చూపించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి అతని నుంచి కూడా కేసు నుంచి తప్పించిన కేసులో సిఐ చాలా ప్రముఖంగా ఉంది. అతని పాత్ర అనేది చాలా నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా కీలకంగా వ్యవహరించాడు. అసలైన ముద్దాయి తప్పించుకోవడానికి పారిపోవడానికి అవకాశం ఇచ్చారంటూ కూడా సిఐపై నిన్న హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి నిన్న వేటు వేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇద్దరు ఆఫీసర్లు నిన్న సస్పెండ్ చేస్తారు. మరోవైపు ఇటు కేపీఎస్పీలో కూడా ఇలాంటి తరహాని చెప్పారు. ఆల్రెడీ ముగ్గురు ఇటు సిఐతో పాటు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కూడా నిన్న ఒక విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి ఏకంగా కంప్లైంట్ ఇస్తే అతన్ని చితకబాది థర్డ్ డిగ్రీ చేశారంటూ కూడా నేను పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది. దీనిపైన అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇది నిజమా కాదన్న దానిపై కూడా నిజంగానే ఇతని పైన దాడి చేశారనే దానిపై కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఇలా అనేకమైనటువంటి కోణాల్లో కూడా విచారిస్తున్నప్పుడు ఏమైనా వీరు తప్పులనేది బయటపడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు ముగ్గురు సిపిలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, గతంలో వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఈసారి మీ పైన వస్తే మాత్రం కంపల్సరీగానే మొదటగా వేట్ వేసేది మీ పైన అంటూ కూడా చెప్తున్నారు. విధుల్లో మాత్రం ఆలస్యత్వం ప్రదర్శించినా లేకపోతే ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా కానీ బాధితులతో మర్యాదగా ప్రవర్తించడమే మీ ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం కూడా చెప్పడం జరిగింది. అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. గత వాసనలు ఈసారి కానీ వస్తే మాత్రం కంపల్సరీ కూడా చర్యలు ఉంటాయనేసి కూడా చాలా క్లియర్ కట్గా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.